హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను హిస్టరీ మరియు సైన్స్ బిట్స్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది పాలిటీ. ఫస్ట్ క్వశ్చన్: దేశం యొక్క మౌలిక శాసనం ఏమిటి? రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారా మన దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. గణం అంటే అర్థం ప్రజలు అని, తంత్రం అంటే పాలన అని అర్థం. అంటే అధికారం ప్రజలది మరియు వారు ఎన్నుకున్న ప్రతినిధులది. రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26ని మనం నేషనల్ లాయర్స్ డేగా నవంబర్ 26ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 26 జనవరి రోజున భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆ రోజు నుంచి మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. ప్రభుత్వ నిర్మాణం, అధికారాలను వేటిలో పేర్కొన్నారు? రాజ్యాంగంలో. ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటారు. ఒక దేశం లేదా రాజ్యంలోని రాజకీయ వ్యవస్థకు, చట్టాలు, పరిపాలనకు మూలాధారం ఏమిటి? రాజ్యాంగం. రాజ్యం అనేది అభౌతిక రూపం, అంటే దీనికి రూపం లేదు. రాజ్యం తన ఉనికిని ప్రభుత్వం ద్వారా వ్యక్తీకరిస్తుంది. రాజ్యానికి 4 మౌలిక లక్షణాలు ఉన్నాయి. 1 పీపుల్ ప్రజలు, 2 గవర్నమెంట్ ప్రభుత్వం, 3 ప్లేస్ ప్రదేశం, 4 సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం. పరిమిత అధికారాలతో చట్టపాలన కొనసాగించడాన్ని ఏమంటారు? రాజ్యాంగవాదం అంటారు. ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉన్నాయి? 3. అవి: 1 శాసన శాఖ అంటే లెజిస్లేచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లెజిస్లేచర్. 2 కార్యనిర్వాహక శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. 3 న్యాయశాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్. ప్రభుత్వానికి శాసన విభాగం ఏమిటి? శాసన శాఖ అంటే లెజిస్లేచర్. చట్టాలను రూపొందించేది ఏ శాఖ? శాసన శాఖ, లెజిస్లేచర్. చట్టాలను అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. ప్రజల హక్కులను పరిరక్షించి రాజ్యాంగబద్ధంగా చట్టపాలన కొనసాగేలా చూసేది న్యాయశాఖ. ప్రభుత్వానికి పరిపాలనా విభాగం ఏది? కార్యనిర్వాహక శాఖ. పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటి? శాసన శాఖకి మరియు కార్యనిర్వాహక శాఖకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మరియు ఇంగ్లాండ్, ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంటుంది, శాసన శాఖకు మరియు కార్యనిర్వహణ శాఖకు. అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే శాసన శాఖకు మరియు కార్యనిర్వాహక శాఖకు ఎలాంటి సంబంధం ఉండదు. ఉదాహరణ: అమెరికా మరియు ఫ్రాన్స్. అధికార పృథక్కరణ అంటే ఏమిటి? అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. అధికార పృథక్కరణ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇంగ్లీష్లో అధికారాల విభజన అని అర్థం. అంటే ప్రతి అంగం తనకు నిర్దేశించిన అధికార విధులను మాత్రమే చేయాలి, ఇతర అంగాల విధుల్లో జోక్యం చేసుకోరాదు. శాసన శాఖ చట్టాలను రూపొందిస్తే కార్యనిర్వాహక శాఖ వీటిని అమలు చేయాలి. న్యాయశాఖ వీటి యొక్క చట్టబద్ధతని పరిశీలించాలి. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి? ఏకకేంద్ర ప్రభుత్వంని ఇంగ్లీష్లో యూనిటరీ గవర్నమెంట్ అని అంటారు. యూనిటరీ గవర్నమెంట్ అని అంటారు. అంటే అర్థం రాజకీయ అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉండటం. సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి? సమాఖ్య ప్రభుత్వాన్ని ఇంగ్లీష్లో ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు. ఫెడరల్ గవర్నమెంట్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉండడాన్ని సమాఖ్య ప్రభుత్వం అని అంటారు. సమాఖ్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం అధికార విభజన. ఏ రాజ్యాంగంలో దేశ పరిపాలన ఆ దేశంలోని సాంప్రదాయాలు, వాడుకలు ఆధారంగా ఉంటుంది? అలిఖిత రాజ్యాంగంలో, అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో. ఇంగ్లీష్లో అన్రిటన్ కాన్స్టిట్యూషన్. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి? రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే
ఒక దేశ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు లిఖిత రూపంలో ఉండటం. దృఢ రాజ్యాంగం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో దీన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక ప్రత్యేక పద్ధతి, ప్రత్యేక మెజారిటీ కావాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగం ఏది? అమెరికా. అదృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని సవరించడం సరళంగా ఉండటం, సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. రాజ్యాంగంలోని కొన్ని భాగాలని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. న్యాయశాఖకు గల అదృఢ రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. న్యాయశాఖకు గల అత్యున్నత అధికారాన్ని ఏమంటారు? న్యాయ సమీక్ష అంటారు. న్యాయశాఖకు గల అత్యున్నత అధికారాన్ని ఏమంటారు? న్యాయ సమీక్ష అంటారు. న్యాయ సమీక్షని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ రివ్యూ అంటారు. న్యాయ సమీక్ష అంటే ఏమిటి? ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను, శాసనసభ రూపొందించిన చట్టాలను పరిశీలించి వాటి యొక్క రాజ్యాంగబద్ధతను, చట్టబద్ధతను నిర్ణయించడం. ఏకసభా పద్ధతి అంటే ఏమిటి? యూనికామెరలిజం. ఇంగ్లీష్లో యూనికామెరలిజం. దీని అర్థం శాసనసభలో ఒకే సభ అంటే దిగువ సభ ఉంటే దానిని ఏకసభా పద్ధతి అంటారు. ఉదాహరణ చైనా. ద్విసభా పద్ధతి అంటే ఏమిటి? శాసనసభలో 2 సభలు ఉండటం, ఎగువ సభ, దిగువ సభ. శ్వేతపత్రం. వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంటి? ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి అధికారపూర్వకంగా ప్రకటించే సమాచారాన్ని శ్వేతపత్రం అంటారు. ద్విసభా పద్ధతి అంటే ఇంగ్లీష్లో బైకామెరలిజం. బైకామెరలిజం. ఏకసభా పద్ధతి అంటే యూనికామెరలిజం. ద్విసభా పద్ధతి అంటే బైకామెరలిజం. చట్టబద్ధమైన హక్కులు అంటే ఏమిటి? ప్రభుత్వంచే గుర్తించబడి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడే హక్కులను చట్టబద్ధమైన హక్కులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి హక్కు. పౌర సమాజం. సివిల్ సొసైటీ అంటే ఏమిటి? ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు మినహాయించి ఇతర సమూహాలని పౌర సమాజం అంటారు. ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏమిటి? పత్రికలు లేదా మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఫిఫ్త్ ఎస్టేట్ అంటే ఏమిటి? సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటివి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.